నేను కాపాడుకున్నాను. కానీ వాడిని అలా సడన్ గా చూసి భయపడింది. స్పృహ తప్పి పడిపోయింది. పాప మిమ్మల్ని కలవరిస్తుంటే ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను. ఇంటికి వచ్చి పాపని ఎత్తికి వెళ్ళిపోదాం అనుకున్నాడంటే వాడికి ఎంత ధైర్యం. అయినా మీరే కూరుకున్నారండి. ఇంతకుముందు ఏ కత్తి పెట్టి వెళ్తున్నట్టు ఈసారి ఏ సుట్టో తీసి వాడి తల పగల కొట్టాల్సిందే. మీరు చెప్తుంటేనే నాకు ఎంత కోపం వస్తుంది. మీకెంత కోపం రావాలి? వద్దు బాబు, సౌర్య నిద్రపోతుంది, వదిలేయండి. వదిలేయటం కాదిపా. రౌడీ నీ పరిస్థితికి తీసుకొచ్చాడు. వాడిని ఎలా వదిలిపెడతాను? అసలు వాడు పాప చోటుకి ఎందుకు వచ్చాడు? వద్దు బాబు, మీరు తననేమీ అడగండి. నేను మీకు చెప్పలేను. పిలవగానే వచ్చారు, సంతోషం. సరే దీపా, నీకోసం కాదు, రౌడీ కోసం అవుతాను. రౌడీని కోలుకోనివ్వండి, అప్పుడు చెప్తాను వాడి సంగతి. వాడుకుంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. పాప చూశారు కదా, ఎంత భయపడిందో అర్థమైంది. వాడికి చేయాల్సిందేదో నేను చేస్తాను. ఏం జరుగుతుంది? నా ఇంటికి వచ్చి నా కూతురు ఎత్తుకెళ్ళడానికి ఎంత ధైర్యం దానికి? ఇది నా కూతురే, నా దగ్గర ఉండాలి, నేనే తీసుకెళ్ళా. తండ్రి దూరం పెడితే వద్దనుకోవడంలో అర్థం ఉంది. వాడు వచ్చి తీసుకెళ్తానంటే దీప ఎందుకు వద్దంటుంది? ఇక్కడే ఉండిపోవడానికా? నా అంచనా కరెక్ట్ అయితే పాపని దీప హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటుంది. అక్కడికి బాగా వచ్చి ఉంటాడు. చూద్దాం. నువ్వు ఇంటి దగ్గరే ఉంటే ఇంకా పడుకోమని నాకు తెలుసు బావా. కావాలని కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటో అంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. ఏదో జరుగుతుంది బావా, అదేంటో నేనే కనిపెడతాను. మీ ఇద్దరి మధ్య ఏదో నాకు తెలియని కథ నడుస్తోందని నాకు అనుమానంగా ఉంది. అదేంటో నేనే కనిపెడతాను. పాప లేచిన తర్వాత తినడానికి ఏదైనా పెట్టండమ్మా. ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే. అంటే నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నాను, పడుకో. మీ పాప అంటే మీకు చాలా ఇష్టం కదా? అసలు ఈ నర్స్ ఏమనుకుంటుంది? నేను చెప్పానా పాపకి అతను ఏమవుతాడో అనేది? మళ్ళీ వస్తుందిగా రాని, అప్పుడు చెప్తాను. ఈసారి వచ్చినప్పుడు నర్సుతో నేను అపార్థం చేసుకోవటం వాళ్ళ తప్పు కాదు, కానీ అర్థమయ్యేలా చెప్పకపోతే నాతో పోతుంది. మీరు పాప దగ్గర ఉండండి, నేను వెళ్ళి పాలు బ్రెడ్ తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను దీపా, మీరు ఇక్కడే ఉండండి. మీరు పక్కన లేకపోయినా పర్లేదని నేను అనుకుని ఉంటే మిమ్మల్ని రమ్మని పిలుచుండేదాన్ని కాదు బాబు. అది స్పృహలో లేకపోయినా మిమ్మల్ని కలవరించేంత దగ్గరయ్యారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే మిమ్మల్ని నా కూతురికి దూరంగా ఉండమని చెప్పింది. నా కూతురికి నేను బలం అనుకున్నాను, మీరు బలహీనత అయ్యారు. నేను పక్కనే ఉండి కూడా దీన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. నేను పాప కోసం రావడం మీకు ఇష్టం లేదా దీపా? ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు బాబు, మీరుండండి. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు రౌడీ, నా సాయం మీకు చాలా అవసరం. నరసింహ, ఏంటి కొడతావా? కుట్టు, కొట్టరా, తల పగిలిపోవాలి. కుట్టు. నా బిడ్డ జోలికి రావద్దు, మమ్మల్ని వదిలే. నువ్వు రోడ్డు మీద బిడ్డను తీసుకొని పరిగెడుతూ ఉంటే నిన్ను ఒకడు లాగి కొట్టి నా కూతుర్ని తీసుకుపోదాం అనుకున్నాడు. ముందు అసలు దానికి ఏమైందో చూద్దామని నిన్ను ఫాలో అయ్యా. అదేంటే అయితే నిన్ను కలవరించాలి, లేదంటే మా అమ్మని కలవరించాలి. ఆ కార్తీక్ గారిని కలవరిస్తుంది ఏంటి? ఆడిప్పుడు బాబు దగ్గర ఉన్నాడు కదా, నువ్వే కదా ఫోన్ చేసి మరీ పిలిచావు. అంటే నువ్వు అన్ని కనిపెడుతూనే ఉన్నానే. సహనం కోల్పోయినాను నరసింహ, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కూతురిని ఎత్తుకుపోదామని నేను ఇక్కడికి వచ్చింది. నువ్వు ఇంకా జన్మలో మారవా? దీపంత గట్టిగా మాట్లాడుతుంది. ఇక్కడ కార్తీక్ గారిని చూశాక నా మనసు మొత్తం మార్చుకున్నాను. ఈ రోజే దీనికి ఒక ముగింపు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. లేదా దానికి తండ్రి నేను కాదు అని చెప్పు. నా కూతురి పరిస్థితి బాగాలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయితే శౌర్యం తీసుకుపోనా? ఎవరిని ఎత్తుకెళ్తావరా? వచ్చాడు హీరో. నీకు ఎంత ధైర్యం లేకపోతే మా ఇంటికి వచ్చి పాపని ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటావు? అయ్యో వద్దండి, వదిలేండి బాబు, దయచేసి మీరు వదిలేయండి. ముందు నేను నా కూతురు గురించి ఆలోచించుకోవాలి. ఇలాగే బాధపడుతుంటే ఇలాంటి వెదవకి బుద్ధిరా దీపా. వీడికి కత్తి పెట్టే కరెక్ట్. నా కూతురు జోలికి వస్తే నేనేం చేస్తాను వీడికి బాగా తెలుసు. కానీ నేనున్న పరిస్థితుల్లో ఇలాంటి గొడవలు ఏమీ వద్దు బాబు. ముందు నేను నా కూతుర్ని కాపాడుకోవాలి. ఇదేదో భలే ఉందే. ఆడేమో నిన్ను రెచ్చగొడతాడు, నువ్వు ఆడేమో జోకొడతావు. నరసింహ, నీ సోది. నేను నీతో మాట్లాడి, నువ్వు వాడితో మాట్లాడి, ఆడు నాతో మాట్లాడి, ఈ పొంగరాలాట మనకు వద్దు కానీ డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. ఏంటో పాయింట్కి వచ్చేది? నీ పని బాధ పెట్టడానికి నువ్వు పాప జోలికి వచ్చావంటే
నేను ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. అంటే సార్కి అసలు విషయం తెలీదా దీపా? ఏంటది? ఏం దీపా చెప్పలేదా? ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటికి పోరా. ఏంటి దీపా అది? ఏం లేదు బాబు. ఏం లేకపోవడం ఏంటి? నువ్వు పోతావా లేదా? నువ్వు కూడా ఏంటి దీపా? ఇదిగో ఇలాంటి విషయాలు సార్కి చెప్పకపోతే ఎలా చెప్పు? మళ్ళీ ఆయన తప్పుగా అర్థం చేసుకోడు. ఆల్రెడీ తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇదిగో ఇలా అయితే నా ఇమేజ్ కి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో చెప్పు. కార్తీక్ సార్, ఇదిగో నేను పాప జోలికి వచ్చింది నేను మీ దీపని బాధపెట్టడం కోసం కాదు. మేడం గారు ఇచ్చిన గడువు లోపల నాకేదో ఒక సమాధానం చెప్పలేదు కనుక. దీపానికి ఏం సమాధానం చెప్పాలి? ఏం దీపా ఈ పంచాయతీ మన మధ్య తగ్గట్లేదు, కానీ ఎలాగో పెద్ద మనిషి ఉన్నారు కదా, న్యాయం అతన్ని అడుగుతావా? ఇప్పటికి చేసింది చాలు, ఇక్కడ నుంచి పోతావా లేదా? ఇదిగో నీ చుట్టూ తిరగడానికి నాకు వేరే పని లేదు అనుకుంటున్నావా? నీకు నాకు ఇదే ఆఖరి రోజు. ఈ పంచాయతీ ఈ రోజుతో తేలిపోవాలి. నేనే తప్పడతా. ఏం లేదు సార్, దీప నేను మాట అడిగాను, దానికి దీప సమాధానం చెప్పట్లేదు. ఆ చెప్తే నేను వెళ్ళిపోతా. ఏంటది? సౌర్య నాకు పుట్టిన కూతురు అయితే నాకు ఇచ్చామనండి, నేను తీసుకుపోతా. ఊరే దరిద్రుడా, అది నీకు పుట్టిన కూతురు కాదు అంటదా? పోనీ ఆ మాట చెప్పమనండి. ఇదిగో మళ్ళీ జీవితంలో దీప జోలికి వస్తే మీ షూ తీసుకున్నాను కొట్టండి. అయినా కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి లేవని చెప్పండి. చిన్న సమాధానం. ఇదిగో పెద్ద మనిషిగా మీరే చెప్పించండి, నేను పోతాను. సౌర్యాన్ని గట్టిగా అరిచారు. ఏమైంది? రోడ్డు మీద వస్తున్న కారు కూడా చూసుకున్నందుకు ఏం ఆలోచిస్తున్నారు? నేను ఇంటికి వెళ్ళాలి బాబు. ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి. నా సమస్యని నేను పరిష్కరించుకోగలను బాబు. నేను పరిష్కరించలేని స్థాయికి ఆ సమస్య వెళ్ళిపోతే తప్పకుండా మీ సాయం తీసుకుంటాను. ఇన్ని రోజులు దీప బాధపడటానికి కారణం ఇదన్నమాట. కార్తీక్ సార్, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇంటి దగ్గర మా లేడీస్ ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా చెప్పించండి సార్. ఏంటి బా సమాధానం చెప్పవా? అదిగో ఆడదాని మౌనం అంగీకారం అంటే సౌర్య నా కూతురుని ఒప్పుకున్నట్టే కదా. సరే, మిగతా విషయాలు మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను నా కూతురు తీసుకొని పోతా. పాప చోటుకు వచ్చామంటే ఊరుకో. అది నా కూతురు సార్, నన్ను ఆపడానికి మీరెవరు? ఇంకో పాప చోటుకి వెళ్ళదు. అది నా కూతురు నా పెళ్ళాలని చెప్పిన తర్వాత ఆపడానికి నువ్వెవరురా? నరసింహ, పాప ఇప్పటికే భయంతో ఉడికిపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి ఇద్దరు ఇంతవరకు కొట్టుకోలేదురా, కానీ అది ఈరోజు జరిగేటట్టే ఉంది. నరసింహ, నీకు దండం పెడతాను, నన్ను నా కూతుర్ని వదిలేసే. తన పరిస్థితి ఏమీ బాగాలేదు. అప్పుడు అది నా కూతురు కాదని చెప్పు, వెళ్ళిపోతా. మెల్లగా మాట్లాడు. ఈ మాటలు దానికి వినపడకూడదు. పోనీ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఇన్నాళ్ళు మాట్లాడింది చాలు. నా అరుపులు ఎవరికి వినపడినా నాకు లెక్కలేదు. నేను నా కూతుర్ని తీసుకుపోతా, నువ్వు అలా చూస్తూ ఉండు. పాప జోలికి వెళ్ళదు. నువ్వు పాప తీసుకెళ్ళడానికి వీల్లేదు. పాప నా కూతురు. నువ్వు పాప తీసుకెళ్ళడానికి వీల్లేదు. పాప నా కూతురు అని చెప్తున్నా కదా. సౌర్య నా కూతురు. నేనే సౌర్య కన్న తండ్రిని. నీకు కావాల్సిన సమాధానం దొరికింది కదా, పోరా. అసలు మీరు సౌర్య నా కూతురు. నేనే సౌర్య కన్న తండ్రిని. ఇదంతా సౌర్య చూసిందో లేదో ఏం అర్థం కావడం లేదు. కార్తికేయుడు నిన్నే అమ్మా. కార్తికేయుడు బయట ఉన్నాడు. నువ్వు పడుకున్నావు కదా, బయటికి ఎప్పుడు వచ్చావు? బూచుడు వచ్చాడా? ఓ బూచోడా, నువ్వు బూచోడిని చూసావా? రాలేదా? రాలేదమ్మా. కార్తిక్ ని రమ్మను. నువ్వు ముందు సౌర్య కార్తిక్ బాబు అన్న మాటలు విందో లేదో కూడా ఏం అర్థం కావడం లేదు. చాలమ్మా. సరే రా, పాలు తాగు. చాలమ్మా. అమ్మా ఏంటి? పాపని కాస్త చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. సౌర్య నా కూతురు. నేనే సౌర్య కన్న తండ్రిని. నువ్వు ఆ మాట అనకుండా ఉండాల్సింది బాబా. సౌర్య నీ కూతురు ఏంటి? అది నువ్వు చెప్పడం ఏంటి? ఇదంతా ఏంటి బాబా? ఇప్పుడు నేనేమైపోవాలి? దీన్ని డైజెస్ట్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు.
చీర కలరు ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో ఈ చీర రేటు అవి చెప్తాను. ఈ చీర ఏం చీరో దీనికి ఒక డిఫరెంట్ రేట్ ఎంత ఉందో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్. రేటు కూడా కంపల్సరీ కామెంట్ చేయండి ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు. ఈ చీర చూసుకునేప్పటికి కింద పళ్ళేమో పింక్ తిక్క పింక్, ఇదేమో కొంచెం బ్రౌన్ వైట్ షేడ్ కలిసి వచ్చినట్టుంది. పొగాకు రంగు. ఇక్కడ కొంచెం ఈ అంచు కూడా ఉంది. సో దీని రేట్ ఎంత ఉండిద్దో మీరైతే కంపల్సరీ కమెంట్ చేయండి. ఎవరు గెస్ కరెక్ట్ అయిద్దో చూద్దాం. అదిగో చూడండి, దీని మీద బ్లౌజ్ కూడా వచ్చింది. దీని మొత్తం రేట్ ఎంతో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని రేట్ ఎంతో. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.